హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగసాయి ముచ్చట్లు. ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి రాఖీ పౌర్ణమి రోజు మేము రాఖీ పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. మరి లేట్ ఎందుకు, వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. ముందు రోజు పూజ కదండి, పూజ అయిపోయిన వెంటనే రాఖీ పండుగ అయితే వచ్చేసింది. నెక్స్ట్ డే అవడం వల్ల కొంచెం బిజీగా అయిపోయింది అన్నమాట. పాపకైతే ఆ రోజు కాలేజ్ అయితే సెలవు లేదు, అందుకని చెప్పి తను ఎర్లీ మార్నింగ్ లేచి స్నానం అది చేసి వాళ్ళ తమ్ముడికి అయితే రాఖీ కట్టేసింది. అలాగే వాళ్ళ చిన్న తమ్ముడు కూడా రాఖీ కట్టింది. ఇంకా నేను రెడీ అయ్యి ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను, తమ్ముడికి రాఖీ కడదామని చెప్పి. కొంచెం లేట్‌గానే వెళ్ళాము. మేము వెళ్ళడం లేట్ అనుకుంటే మధ్యలో చాలా ట్రాఫిక్ అనమాట. మేబీ అందరూ ఎవరి బ్రదర్స్‌కి వాళ్ళు కట్టడానికి వెళ్తూ ఉంటారు కదా చాలామంది. అందుకేమో ట్రాఫిక్ ఎక్కువయింది. మాకు ట్రాఫిక్‌లోనే హాఫ్ అన్ అవర్ పట్టింది. ఇంకా అక్కడికి వెళ్ళేటప్పుడు మేము ఫ్రూట్స్, స్వీట్స్ అవన్నీ మధ్యలోనే తీసుకొని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాము. తమ్ముడు కోసం రాఖీ తీసుకున్నాము. ఆ బాక్స్‌లో అంత పెద్ద రాఖీ ఉందా అనుకోవద్దు. ఆ బాక్స్‌లో ఏముందో నేను వీడియో మధ్యలో చూపిస్తాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామని తెలిస్తే చాలు, ఇంక మా యాపిల్ ఎక్కడున్నా కూడా మా కోసం వచ్చేస్తుందనమాట. కాసేపు కూర్చొని దాంతో చాలా సేపు అయితే ఆడుకున్నాము. యాపిల్ చూసారా మేము రాగానే ఎలా ఎక్కేస్తుందో పైకి. మేము ఇప్పుడు వెళ్ళినా కూడా మమ్మల్ని మర్చిపోకుండా మరీ గుర్తుపెట్టుకొని వస్తుంది మా యాపిల్. ఇక్కడ మా వారు చూసారా, అదే యాజ్ టీజ్‌గా ఉన్న దీన్ని చూపిచ్చి దాన్ని ఎలా ఆట పట్టిస్తున్నారో, అది కూడా సేమ్ దాని వైపు చూసి చాలా సేపు అరిసిందనమాట. ఇంకా తర్వాత మా పిల్లలు, మా అబ్బాయికైతే రాఖీ కట్టేశారు. అక్క వాళ్ళ పిల్లలు. పెద్దది హైదరాబాద్ నుంచి వచ్చిందనమాట. వచ్చి బాబుకైతే ఇక్కడ రాఖీ కట్టేస్తుంది. ఎంత దూరంలో ఉన్నా, ఎంత కొట్టుకున్నా, తిట్టుకున్నా సిస్టర్స్ మాత్రం బ్రదర్స్‌కి రాఖీ కట్టడం మర్చిపోరు కదండీ! ఆ బాండింగ్ అలాంటిది. ఇంకా బాబు వాళ్ళకి గిఫ్ట్ కార్డ్స్ తయారు చేసి అందులో మనీ పెట్టి ఇచ్చేసాడనమాట. మనీ అయితే కొంచెం యూజ్ అవుతుంది కదా! వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాడే రెడీ చేశాడనమాట కార్డ్స్. వాళ్ళంతా ఏం చేస్తున్నారని చెప్పి మా రాఖీ వాడు కూడా కొంచెం బుద్ధిగా రాఖీ అయితే కట్టించేసుకున్నాడు వాళ్ళతోని. ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలకి యాపిల్ అంటే చాలా ఇష్టము. ఇంకా వాళ్ళు దానికి కూడా రాఖీ కట్టేశారు. వాడు చూసాడు అస్సలు గోల చేయకుండా ఎంత బుద్ధిగా రాఖీ కట్టించుకున్నాడో వాడికి కూడా అర్థమైపోయింది అది కట్టించుకోవాలని. నేను వీడియో తీస్తుంటే ఆ వీడియో వైపు ఎంత బాగా చూస్తున్నాడో చూడండి. వాళ్ళకి పెట్స్ అంటే అంత ఇష్టము. మీకు కూడా పెట్స్ ఇష్టమేనా? నాకైతే కొంచెం భయం అన్నమాట పెంచుకోవాలంటే. ఆ బాండింగ్ అలా ఉంటుందో ఏమో మరి. ఇంక దాన్ని వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేరు వాళ్ళు. రండి చూపిస్తా ఈ బాక్స్‌లో ఏముందో. మాకు ఈ బాక్స్‌లో 2 రాఖీస్, అలాగే గ్రీటింగ్, బ్రదర్‌కి గ్రీటింగ్, తర్వాత వచ్చేసి పసుపు, కుంకుమ, అలాగే ఒక మంచి క్యాండిల్ ఇచ్చారు. ఆ క్యాండిల్ స్మెల్ చాలా బావుంది. తర్వాత కొంచెం డ్రై ఫ్రూట్స్ లడ్డూస్, కొంచెం చాక్లెట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. నాకు 700 పడింది ఈ బాక్స్. కానీ అంత వర్త్ అనిపించలేదు. ఎప్పుడు బయట తీసుకుంటాను, కానీ ఈసారి ఎందుకో ఆన్‌లైన్‌లో తీసుకోవాలనిపించి తీసుకున్నాను. కానీ అంత వర్త్ అయితే అనిపించలేదు నేను పెట్టిన అమౌంట్‌కి. తర్వాత మాకిందులో ఒక బాక్స్ కనిపిచ్చింది. కానీ అదొచ్చినప్పుడు అదేంటో అర్థం కాలేదు మాకెవ్వరికిని. చాలా సేపు అది ఇది, అది అది అని చెప్పి వాదించాము. కానీ అదేంటో ఎవరికీ అర్థం కాలేదు. ఆ తర్వాత ఒకరేమో చాక్లెట్ అని, ఒకరేమో కొబ్బరి పీచుతో చేసిన బౌల్ అని, ఒకరేమో అదని. చూసారా మేమెలా వాదించుకుంటున్నామో. ఆ తర్వాత మా అక్క వాళ్ళ పాప అందులో ఉన్న స్లిప్ చదివి అది ఇంకేంటి కాదు, అందులో మొక్క వేయాలి మమ్మీ, అందులో కొన్ని సీడ్స్ ఇస్తారు, అందులో మొక్క వేయాలి అని చెప్పిందనమాట. చాలా సేపయితే నవ్వుకున్నాము. ఎందుకంటే తినబోతూ రుచి ఎందుకనంటే అదేంటో చూడకుండా ముందు అందరం వాదించుకున్నామన్నమాట. అది ఇది ఇది అని. అదొక ఇండోర్ ప్లాంట్ వేయడానికని చెప్పి అలా ఇచ్చారు. కానీ బావుంది. కొంచెం గ్లాస్ టైప్‌లో వచ్చిందనమాట. ఇంకా తర్వాత చూసి అది చూసినప్పటి నుంచి మా ప్రణీత్ అయితే ఒకటే దాని వైపే కన్నన్నమాట వాడికి. మమ్మీ నాకిది కావాలి, మమ్మీ నాకిది కావాలి అని చెప్పి ఇంకా ఆ బాక్స్‌నైతే వదలలేదు. ఆ బాక్స్ వచ్చినప్పటి నుంచి వాడికి అందులో ఏముందో చూడాలి అనే ఆతృత ఎక్కువైపోయేదనమాట. మాటికి ఆ బాక్స్ ఓపెన్ చేస్తూ ఉండేవాడు. ఎంత మాట మీ చిన్నకే కొన్నది కొనలేదంటే వెండి ప్లేట్, మరి పాప బాబు పుడితే వెండి ప్లేట్ కొనుక్కోండి. పాపుడినే వెండి కంచం చేయగలరు. బంగారం నుంచి వెండి బంగారం పోటీ. ఇంకా అక్క నేను కలిపి తమ్ముడికైతే రాఖీ కట్టాము. మేము ఏ టైంకి కట్టామంటే రాఖీ 12:30 అలా అవుతుంది. ఎందుకంటే మేము ఇంటికెళ్ళేసరికి లేట్ అయింది. అందులో మా తమ్ముడు కూడా లేడు. బయటికి వెళ్ళొచ్చేసరికి ఇంకా టైము లేట్ అయిపోయిందనమాట. నాకు తమ్ముడంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఆఫ్‌కోర్స్ అందరికీ సిస్టర్స్‌కి, బ్రదర్స్‌కి ఉంటుంది కదా! ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కాకపోతే కొంచెం ఎమోషన్ ఎక్కువన్నమాట నాకు.
అదొక ధైర్యం అన్నమాట. మన పేరెంట్స్ తర్వాత పేరెంట్స్‌లా చూసుకునేది మన బ్రదర్సే కదండీ! ఇంక చెప్పండి మన వాళ్ళు మనల్ని చూసుకోకపోతే ఎవరిని చూసుకుంటారో చెప్పండి. అలా అని చూసుకుంటేనే ప్రేమలుంటాయా అని కాదు. కాకపోతే ఒక ధైర్యం ఉంటుందన్నమాట. మనకంటూ మన ఫ్యామిలీ ఉంది అని చెప్పి ఒక ధైర్యం అన్నమాట అంతే. ఆ తర్వాత తమ్ముడికి మంచిగా రాఖీ కట్టేసి రీల్స్, ఫోటోస్ తీసుకున్నాము. మీరు ఆల్రెడీ షార్ట్స్‌లో చూసే ఉంటారు మా రీల్స్ అన్నీ కూడా. కొంచెం ఫన్నీగా ఉన్నాయి కదా! మా మరదలు ఇక్కడ మా హైదరాబాద్‌లో ఉన్న తమ్ముడు కూడా వీడియో కాల్ చేసాడనమాట. వాడికి రాఖీ పంపించాను కదా! వాడు కూడా రాఖీ కట్టేసుకున్నాడు. అప్పుడు అదే మాట్లాడుతున్నాం. ఇంక మా తమ్ముడైతే రిటర్న్ గిఫ్ట్‌గా మాకు మనీ అయితే ఇచ్చాడు. మనీ అయితే దేనికైనా యూజ్ అవుతుందని చెప్పి మనీ ఇస్తాడనమాట ఎప్పుడు మాకు. ఇంకా ఆ తర్వాత నేను అన్నయ్యకి కూడా రాఖీ కట్టేసాను. ఇంకా అన్నయ్య వచ్చేసి ఈవినింగ్ కట్టాను. అన్నయ్య కొంచెం లేట్‌గా వచ్చాడనమాట. అన్నయ్యకి ఈవినింగ్ రాఖీ కట్టేసి ఇంక నేను అక్కడి నుంచి రెడీ అయ్యి బయటికైతే వెళ్ళాము. ఎవ్రీ ఇయర్ ఈ విధంగానే సెలబ్రేట్ చేసుకుంటాము. మీరు కూడా మీ బ్రదర్స్‌కి రాఖీ కట్టారా? కడితే మీకు ఏ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇంకా అన్నయ్య వచ్చేసి నాకు శారీ గిఫ్ట్ చేశాడు. ఇవన్నీ చూసి ప్రణీత్ ఒకటన్నాడనమాట. మమ్మీ నెక్స్ట్ ఇయర్ ఒక బాక్స్ తెచ్చి ఎవరెవరు బ్రదర్స్ అవుతారో అందరికి కూడా రాఖీ కడితే ఎక్కువ గిఫ్ట్స్ వస్తాయి కదా! అని అంటాడనమాట. ఇక్కడ మా ఫేస్‌లో హ్యాపీనెస్ చూసారా? ఎందుకంటే ఈవినింగ్ టైమ్‌లో మేము సింహాచలం టెంపుల్‌కి వెళ్ళాము. మా వాడికి చాలా నచ్చిందనమాట. ఎప్పుడు కార్‌లో వెళ్ళేవాళ్ళమి. కానీ ఆ రోజు బైక్‌లో వెళ్ళాము. ఆ క్లైమేట్‌లో అలా వెళ్తుంటే చాలా బావుంది. మేము ఎవ్రీ ఇయర్ పౌర్ణమికి ఇలా వెళ్తూ ఉంటామన్నమాట. ఇంక దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంక బయటికెక్కడికి వెళ్ళలేదు. ఇంక నైట్ మ్యారేజ్ ఉందని చెప్పి ఇంకా టెంపుల్ నుంచి అలా మ్యారేజ్‌కి వెళ్ళామన్నమాట. మ్యారేజ్ చూసుకొని ఇంక ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఈ విధంగా అయితే మేము రాఖీ సెలబ్రేట్ చేసుకున్నాం. మీరే విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్. టేక్ కేర్. లవ్ యూ ఆల్.